నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈ రోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. అందరం ఈ ఉగాది మీ ఆనందాన్ని రెట్టింపు చేయాలి. మీరు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకి శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు, చైత్రమాసం శుక్లపక్షం, 2025 మార్చి 30 ఆదివారం. సూర్యోదయం ఉదయం 6:15 సూర్యాస్తమయం సాయంత్రం 6:25. చంద్రోదయం ఉదయం 6:38, చంద్రాస్తమయం రాత్రి 7:31. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తిథి పాఠ్యమి మధ్యాహ్నం 12:50 వరకు. తదుపరి విదియ. నక్షత్రం రేవతి సాయంత్రం 4:35 వరకు. తదుపరి అశ్విని. కరణము భవ మధ్యాహ్నం 12:50 వరకు. తదుపరి బాలవ రాత్రి 11 వరకు. తదుపరి కౌలవ. యోగము ఇంద్రము సాయంత్రం 5:46 వరకు. తదుపరి వైద్యుతి. అశుభ సమయాలు. రాహుకాలం సాయంత్రం 4:54 నుండి 6:25 వరకు. యమగండం మధ్యాహ్నం 12:20 నుండి 1:51 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:23 నుండి 4:54 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:47 నుండి 5:36 వరకు. వర్జ్యం ఉదయం 6 నుండి 7:25 వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:39 నుండి 5:27 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 2:27 నుండి 3:52 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి 12:45 వరకు. మార్చి 30 ఆదివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు ఎటువంటి శుభకార్యాలు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ రోజు ఉన్న తిథి శుక్లపక్ష పాడ్యమి మధ్యాహ్నం 12:50 వరకు ఉంది. తదుపరి విదియ. సాధారణ రోజులలో అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమి విదియ తదియ రోజున శుభకార్యాలు చేయరు. కానీ ఉగాది రోజున బ్రహ్మ సృష్టిని సృష్టించాడు. ఇంతకన్నా శుభదినం ఎక్కడ ఉంటుంది? ఈరోజు ఎటువంటి ముహూర్తము లేకుండా పనులు చేసుకోవచ్చు. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి, ఈరోజు లాభం సంతోషంగా ఉండే పనులు మాత్రమే చేయండి. ఇలా చేస్తే సంవత్సరం మొత్తం సంతోషంగా ఉంటారని నమ్మకం. అశ్విని నక్షత్రం ఆదివారం కలియుకతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం సాయంత్రం 4:35 నుండి మరుసటి రోజు 6:23 వరకు ఉంది. ఈ యోగ సమయంలో కొత్తగా పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మీనరాశిలో ఉంటారు. చంద్రుడు సాయంత్రం 4:35 వరకు మీనరాశిలో, తదుపరి మేషరాశిలో ఉంటారు. చంద్రబలం సాయంత్రం 4:35 వరకు చంద్రబలం ఉన్న రాశులు.
వృషభం, కన్య, తుల, మకరం, మీనం. సాయంత్రం 4:35 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు: మేషం, మిథునం, కన్య, తుల, వృశ్చికం, కుంభం. ఈరోజు పండుగ ఉగాది. సోమకాసురుడనే రాక్షసుడు, అతడినే హయగ్రీవుడని కూడా పిలుస్తారు, బ్రహ్మదేవుని దగ్గర నుండి వేదాలను దొంగలించి ఒక పెట్టెలో భద్రపరిచి సముద్ర గర్భంలో దాచేస్తాడు. బ్రహ్మదేవుడు సృష్టి రచన చేయకూడదనే ఉద్దేశంతో వేదాలను సోమకాసురుడనే రాక్షసుడు అపహరించాడనే విషయం విష్ణుమూర్తికి తెలిసిపోతుంది. ఈ వేదాలను రక్షించడం కోసం విష్ణుమూర్తి మత్స్యావతారం ధరించి సముద్ర గర్భంలోకి ప్రవేశిస్తాడు. వేదాలను అపహరించి లోకాలను చీకట్లలో ఉండేలా చేయాలనే సోమకాసురుడిపై స్వామి విరుచుకుపడి సంహరిస్తారు. సముద్ర గర్భంలో ఆయన దాచిన వేదాలను తీసుకువచ్చి బ్రహ్మదేవుడికి అప్పగిస్తాడు. చైత్రశుద్ధ పాఠ్యమి రోజున బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడు కనుక అది యుగానికి మొదలు కావడంతో ఆ రోజును ఉగాదిగా జరుపుకుంటున్నాం. తెలుగు నూతన సంవత్సర ప్రారంభ సమయం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు. తిరిగి ఉదయం 9 గంటల నుండి 11 గంటలలోగా పూర్తి చేయాలి. తైలంబంగన స్నానం, నూతన యజ్ఞ పవీత ధారణ, పండితులు ఆశీస్సులు పొందుటకు, నూతన పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చట తీసుకొనుటకు ఈ సమయం శుభ సమయం. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలలోగా బంగారం, వెండి కొనుటకు శుభం. తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటలలోగా బంగారం, వెండి కొనుటకు శుభ సమయం. ఉదయం 9 గంటల నుంచి 11 గంటలలోగా ఇతర వ్యాపారాలు ప్రారంభించుటకు శుభ సమయం. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: కర్ణుడికి పెంచిన తల్లిదండ్రులు పెట్టిన పేరు వసుసేనుడు. ఈరోజు ప్రశ్న: బ్రహ్మదేవుడి నుండి వేదాలను దొంగలించిన రాక్షసుడు ఎవరు? సోమకాసురుడు, నరకాసురుడు, మాయాసురుడు, ముఖాసురుడు? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: బంధువులతో ఆనందంగా గడుపుతారు. వృషభ రాశి: శుభకార్యాలకు డబ్బు విరివిగా ఖర్చు చేస్తారు. మిథున రాశి: నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సలహాలు పాటిస్తారు. కర్కాటక రాశి: ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. సింహరాశి: అనుకున్న ఆదాయం సమకూరి అవసరాలు తీరుతాయి. కన్య రాశి: అందరిలోనూ విశేష గుర్తింపు పొందుతారు. తులారాశి: ఆస్తి విషయాలలో కొత్త అగ్రిమెంటులు చేసుకుంటారు. వృశ్చిక రాశి: ఆదాయం ఖర్చుల మధ్య పొంతన ఉండదు. ధనుస్సు రాశి: విలువైన వస్తువులు కొంటారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. మకర రాశి: ఆలోచనలు స్థిరంగా ఉండక కొన్ని కార్యాలు నిదానిస్తాయి. కుంభరాశి: సరైన సమయంలో చేపట్టిన కార్యక్రమాలు పూర్తి చేస్తారు. మీన రాశి: కొన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.